ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో క్సీనాన్ సంబంధించినటువంటి సమ్మేళనాల గురించి వాటికి సంబంధించినటువంటి తయారీ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా XCF2, XCF4, XCF6 వాటిని ఏ విధంగా తయారు చేస్తాం, అదేవిధంగా ఇవి నీటితో చర్య జరిపి ఏ విధమైనటువంటి సమ్మేళనాలు ఏర్పరుస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. చివరగా మనకి XCF6 నీటితో జరిగేటువంటి చర్య మనం కొంచెం తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు మనం దాన్ని కంప్లీట్ చేసేద్దాం. XCF6 నీటితో జరిగేటువంటి చర్య, నీటితో చర్య చూడండి. XCF6 అనేటువంటిది నీటితో చర్య జరిపి విభిన్నమైనటువంటి పదార్థాలను ఇక్కడ మనకి ఏర్పరిచేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి మనం క్సీనాన్ హెక్సాఫ్లోరైడ్ మనం తీసుకుందాం. ఈ క్సీనాన్ హెక్సాఫ్లోరైడ్కి 1 మోల్ నీటిని కలుపుతాం. అప్పుడు మనకి ఇక్కడ ఏర్పడేటువంటి సమ్మేళనం XeO F4 XeOF4. అదేవిధంగా ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్, రిమైనింగ్ 2 ఫ్లోరిన్ ఆటమ్స్. మనం ఆల్రెడీ ఇక్కడ 4 ఫ్లోరిన్ ఆటమ్స్ ఇక్కడ రాసాం. ఇంకా ఎన్ని ఉంటాయండి ఇక్కడ ఫ్లోరిన్ ఆటమ్స్? 2. ఈ 2 ఫ్లోరిన్ ఆటమ్స్, 2 హైడ్రోజన్ ఆటమ్స్. ఇక్కడ మనకి 2HF హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఇక్కడ మనకి ఏర్పరచడం జరుగుతుంది. ఏంటండి, క్సీనాన్ హెక్సాఫ్లోరైడ్కి 1 మోల్ నీటిని కలిపి చర్య జరిపితే ఈ చర్యలో క్సీనాన్ ఆక్సీ టెట్రాఫ్లోరైడ్ XeOF4తో పాటు హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేటువంటి కాంపౌండ్ ఇక్కడ మనకి ఏర్పడుతుంది. అదేవిధంగా మనం క్సీనాన్ హెక్సాఫ్లోరైడ్కి 2 మోల్ల నీటిని కలిపి కూడా మనం వేర్వేరు పదార్థాలను ఇక్కడ మనం ఏర్పరచవచ్చు. సపోజ్ XCF6 క్సీనాన్ హెక్సాఫ్లోరైడ్, ఈ క్సీనాన్ హెక్సాఫ్లోరైడ్కి 2 మోల్ల నీటిని కలిపి చర్య జరిపితే మనకు ఇక్కడ Xe2O O2, 2 ఫ్లోరిన్ ఆటమ్స్ F2. ఓకే, Xe2O O2, 2 ఫ్లోరిన్ ఆటమ్స్ F2 తో పాటు మనకి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. దీంట్లో ఆల్రెడీ మనం 2 హైడ్రోజన్స్ మనకి ఏర్పడింది కాబట్టి ఇంకా 4 ఫ్లోరిన్స్ ఉంటాయి. ఇక్కడ 4 ఫ్లోరిన్స్, 4 hydrogens to form 4HF. So xenon dioxy difluoride, xenon dioxy difluoride. క్సీనాన్ హెక్సాఫ్లోరైడ్ కు 2 మోల్ల నీటిని కలిపి చర్య జరిపితే క్సీనాన్ డైఆక్సీ డైఫ్లోరైడ్తో పాటు మనకి హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. అదేవిధంగా మూడో అంశం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే XCF6 క్సీనాన్ హెక్సాఫ్లోరైడ్, ఈ క్సీనాన్ హెక్సాఫ్లోరైడ్కి 3 మోల్ల నీటిని కలిపి చర్య జరిపితే 3 మోల్ల నీటిని కలిపి చర్య జరిపితే XE3O XeO3. ఓకే, XE3O XeO3. అదేవిధంగా మనకి ఇక్కడ 6 హైడ్రోజన్స్, 6 ఫ్లోరిన్స్ టు ఫామ్ 6HF. మనకి హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేటువంటి ఇక్కడ మనకి ఏర్పడుతుందండి. సో ఓవరాల్ క్సీనాన్ హెక్సాఫ్లోరైడ్కు 3 మోల్ల నీటిని కలిపి చర్య జరిపితే క్సీనాన్ ట్రైఆక్సైడ్తో పాటు హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది.
ఇది మనకు క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ నీటితో జరిపేటువంటి చర్య. మొదటి చర్యలో క్సినాన్ హెక్సాఫ్లోరైడ్కి 1 మోల్ నీటిని కలిపితే HCOF4 ఏర్పడింది. రెండవ చర్యలో క్సినాన్ హెక్సాఫ్లోరైడ్కి 2 మోల్ల నీటిని కలిపితే HCO2F2 క్సినాన్ డైఆక్సీ డైఫ్లోరైడ్ ఏర్పడింది. మూడవ చర్యలో క్సినాన్ హెక్సాఫ్లోరైడ్కి 3 మోల్ల నీటిని కలిపితే క్సినాన్ ట్రైఆక్సైడ్ HCO3తో పాటు మనకి హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేటువంటి ఏర్పడింది. చూడండి, HCOF4, HCO2F2, HCO3 ఇవి కూడా మనకి క్సినాన్ ఏర్పరిచేటువంటి సమ్మేళనాలే. మరి HCO3 తయారీ విధానం ఈ చర్య ద్వారా చూడవచ్చు. HCO2F2 ఈ చర్య, అదేవిధంగా HCOF4 ఈ చర్య ద్వారా మనకి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా మరి ఈ సమ్మేళనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి? ముందుగా మనం HCF2కి సంబంధించినటువంటి నిర్మాణం గురించి మనం నేర్చుకుందాం. సో HCF2 నిర్మాణం చూడండి, మనం దీనిలో ఫస్ట్ పాయింట్ కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే HCF2లో మధ్యస్థ సమ్మేళనం, మధ్యస్థ పరమాణువు మనం క్సినాన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, మనకి ఇక్కడ HCF2లో మధ్యస్థంగా ఏముంటుందండి? ఏ పరమాణు ఉంటుంది? క్సినాన్ అనే పరమాణు ఉంటుంది. మరి క్సినాన్కి సంబంధించినటువంటి చివరి కక్ష లేక బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి అంటే 5s2 5p6 5d0గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, మనకు ఇక్కడ క్సినాన్ యొక్క చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం 5s2 5p6 5d0 అని చెప్తాం. మరి దీన్ని మనం ఆర్బిటల్ పరంగా కనుక రాస్తే దీన్ని మనం భూస్థాయి అని చెప్తాం. భూస్థాయి. ఈ భూస్థాయిలో 5s ఆర్బిటాల్లో మనకి 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఓకే, 5s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 5p ఆర్బిటాల్ విషయానికి వస్తే 5p ఆర్బిటాల్ 6 ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి. అదే 5d ఆర్బిటాల్ విషయానికి వస్తే మనకి ఎటువంటి ఎలక్ట్రాన్లు ఇందులో లేవు. ముఖ్యంగా చూడండి, దీనిలో HCF2లో ఎన్ని ఫ్లోరిన్ ఉన్నాయి? 2 ఫ్లోరిన్ పరమాణువులు ఉన్నాయి. ప్రతి ఒక ఫ్లోరిన్ పరమాణువు ఒక ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. ఓకే, ఒక ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. మరి ఈ విధంగా మనం ఫ్లోరిన్ సంబంధించి దాని యొక్క పరమాణు సంఖ్య 9. మరి ఇక్కడ 1s2 2s2 2p5 అని చెప్తాం. మరి 2p5 అంటే ఇక్కడ మనకి 2p5 1 1 1 పేర్. చూడండి, ప్రతి ఫ్లోరిన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటి ఇక్కడ కలిగి ఉంటుంది. మరి ఇక్కడ ఎన్ని ఫ్లోరిన్లు ఉన్నాయండి? 2 ఫ్లోరిన్లు ఉన్నాయి. కాబట్టి 2 ఫ్లోరిన్లు 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఇక్కడ కలిగి ఉంటాయి. ఓకే, మనకి ఇక్కడ మరి HCF2 అనేటువంటి ఏ విధంగా ఏర్పడుతుంది? ప్రతి ఫ్లోరిన్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. మరి 2 ఫ్లోరిన్లలో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఇక్కడ కలిగి ఉంటాయి. మరి అటువంటి సందర్భంలో క్సినాన్కి ఉద్రిక్త స్థాయి అనేటువంటిది అవసరం. మరి ఈ ఉద్రిక్త స్థితిని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే, ఉద్రిక్త స్థాయిని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఏంటంటే ఇక్కడ ఉద్రిక్త స్థాయి 5s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్లు, 5p ఆర్బిటాల్
6 ఎలక్ట్రాన్లు 5d ఆర్బిటాల్ దీనిలో ఎలక్ట్రాన్లు లేవు. మరి ఉద్రిక్త స్థాయిలో 5p ఆర్బిటాల్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 5d ఆర్బిటాల్లోకి వెళ్ళి చేరుతుంది. అంటే ఇక మనకు తక్కువ శక్తి ఎక్కువ శక్తి, తక్కువ శక్తి స్థాయిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి స్థాయిలోకి వెళ్తుంది. దీన్ని మనం మొదటి ఉద్రిక్త స్థితి అని చెప్తాం. మరి ఈ మొదటి ఉద్రిక్త స్థాయిలో ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ మొదటి ఉద్రిక్త స్థాయిలో ఉండేటువంటి 2 ఒంటరి ఎలక్ట్రాన్లు 2 ఫ్లోరిన్లలో ఉండేటువంటి 2 ఒంటరి ఎలక్ట్రాన్లతో బంధం అనేటువంటిది ఏర్పడి మనకు XeF2 అనేటువంటిది ఏర్పడుతుంది. చూడండి, మరి XeF2 ఏర్పడేటువంటి విధానాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మనకి 5s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్లు, 5p ఆర్బిటాల్ ఇక్కడ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. అదేవిధంగా 5d విషయానికి వస్తే ఇందులో మనకి ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అనేటువంటి కలిగి ఉంటుంది. అంటే జీనానికి సంబంధించినటువంటి మొదటి ఉద్రిక్త స్థాయిలో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా. అయితే ఒక ఫ్లోరిన్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ మరొక ఫ్లోరిన్లో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్ జీనాన్లోకి వచ్చి చేరడం ద్వారా XeF2 అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. మరి ఇటువంటి సందర్భంలో జీనాన్ డైఫ్లోరైడ్ సంబంధించినటువంటి సంకరీకరణం ఏంటి? చూడండి, ఇక మనకు s ఆర్బిటాల్ 1 1 2 3, p ఆర్బిటాల్ 3, d ఆర్బిటాల్ 1. సో s ఆర్బిటాల్ p3 d1, sp3 d1 సంకరీకరణం ఇక్కడ కలిగి ఉంటుంది. మరి దీంట్లో ఎన్ని బంధ జంటలు ఎన్ని ఒంటరి జంటలు అనేటువంటివి కలిగి ఉన్నాయి. చూడండి, మరి బంధ జంటల విషయానికి వస్తే ఏ జంటలైతే బంధంలో పాల్గొంటాయో ఆ జంటలనే బంధ జంటలు ఇక్కడ మనం తెలియజేస్తాం. చూడండి, ఈ 2 జంటలు బంధంలో పాల్గొన్నాయి కాబట్టి ఈ 2 జంటలను బంధ జంటలుగా ఇక్కడ మనం పరిగణిస్తాం. అదేవిధంగా 1 2 3 ఈ 3 జంటలు బంధంలో పాల్గొనలేదు, ఓకే, పార్టిసిపేట్ కాలేదు. కాబట్టి ఈ 3 జంటలను మనం ఒంటరి జంటలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఒంటరి జంటలు అంటే బంధ జంటలు 2, మనకి ఒంటరి జంటలు 3గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ 3 ఒంటరి జంటలు, ఈ 2 బంధ జంటలు. మరి XeF2కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే క్సినాన్ మధ్యస్థ పరమాణువు. ఈ క్సినాన్కు 2 ఫ్లోరిన్లు ఇక మనకి సింగిల్ బాండ్ తోటి ఏకబంధంతో బంధించబడి ఉంటాయి, లేక సిగ్మా బంధంతో బంధించబడి ఉంటాయి. దీంట్లో మనకి ఎన్ని 3 ఒంటరి జంటలు అనేటువంటివి కలిగింది. దీన్ని మనం ఇంకొక విధంగా కూడా ఇక్కడ మనం ఆర్బిటల్ పరంగా తెలియజేస్తాం. క్సినాన్ F దీంట్లో మనకి ఒక ఆర్బిటాల్ మరొక ఒంటరి జంట, అంటే మొత్తం మీద మనకి 3 ఒంటరి జంటలు అనేటువంటివి మనకి కలిగి ఉన్నాయి. ఈ నిర్మాణాన్ని రేఖీయ నిర్మాణం అని చెప్తాం. రేఖీయ నిర్మాణంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, చూడండి, మనం ఒకసారి XeF2 నిర్మాణం. XeF2లో మధ్యస్థ పరమాణువు జీనాన్. జీనాన్ యొక్క చివరి కక్ష లేదా బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం 5s2 5p6 5d0. మరి వీటిని మనం ఆర్బిటల్ పరంగా రాస్తే అప్పుడు దాన్ని భూస్థాయిగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఈ భూస్థాయిలో 5sలో 2
5pలో 6, 5dలో మనకి ఎటువంటి ఎలక్ట్రాన్లు అనేటువంటివి లేవు. మరి XeF2 ఏ విధంగా ఏర్పడుతుంది అంటే XeF2లో 2 ఫ్లోరిన్ పరమాణువులు కలిగి ఉన్నాయి. ప్రతి ఫ్లోరిన్ పరమాణువులో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. 2 ఫ్లోరిన్ పరమాణువులలో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి కలిగి ఉంటాయి. అటువంటి సందర్భంలో క్సినాన్కి ఉద్రిక్త స్థాయి అనేటువంటిది అవసరం. ఈ ఉద్రిక్త స్థాయిలో తక్కువ శక్తి స్థాయి కలిగినటువంటి ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి స్థాయి కలిగినటువంటి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. సో అటువంటి సందర్భంలో 5p ఆర్బిటాల్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 5dలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మొదటి ఉద్రిక్త స్థాయి అని చెప్తాం. ఈ మొదటి ఉద్రిక్త స్థాయిలో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉన్నాయి. ఈ 2 ఒంటరి ఎలక్ట్రాన్లు 2 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి 2 ఫ్లోరిన్లతో బంధాన్ని ఏర్పరుస్తూ మనకి XeF2ను ఏర్పరుస్తాయి. మరి XeF2కు సంబంధించినటువంటి సంకరీకరణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే sp3d1 అనేటువంటి sp3d1 సంకరీకరణాన్ని ఇక్కడ మనం కలిగి ఉంటాయి. దీంట్లో ఈ 2 జంటలు బంధంలో పాల్గొన్నాయి కాబట్టి బంధ జంటలు 2 చెప్తాం. ఈ 3 జంటలు బంధంలో పాల్గొనలేదు కాబట్టి ఒంటరి జంటలు 3గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఇక్కడ క్సినాన్ మధ్యస్థంగా ఉండి 2 ఫ్లోరిన్లతో ఏక బంధంతో లేదా సిగ్మా బంధంతో బంధించబడి ఉంటుంది. రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది మనకు XeF2కు సంబంధించినటువంటి నిర్మాణంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా మరి XeF4కు సంబంధించినటువంటి నిర్మాణం ఏంటో చూద్దాం. ఓకే, ఏంటంటే ఇక మనకి XeF4కు సంబంధించినటువంటి నిర్మాణం. మరి XeF4లో మధ్యస్థంగా క్సినాన్ అనేటువంటి పరమాణు కలిగి ఉంటుంది. ఈ క్సినాన్కి సంబంధించినటువంటి చివరి కక్ష లేదా బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం మనం ఇంతకుముందు తెలుసుకున్న విధంగానే క్సినాన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం 5s2 5p6 5d0గా ఇక్కడ మనం తెలియజేస్తాం. చూడండి, దీన్ని మనం ఆర్బిటాల పరంగా కనుక రాస్తే 5sలో 2, 5pలో 6, 5dలో ఎటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటి ఉండదు. సో భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం. చూడండి, మనకి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధానం ప్రకారమే ఇక్కడ 4 ఫ్లోరిన్లు కలిగి ఉన్నాయి. మరి ప్రతి ఫ్లోరిన్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటి కలిగి ఉంటుంది. 4 ఫ్లోరిన్లలో 4 ఎలక్ట్రాన్లు 4 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి కలిగి ఉంటాయి. మరి XeF4 ఏర్పడాలి అంటే ఖచ్చితంగా క్సినాన్కు ఉద్రిక్త స్థాయి అనేటువంటిది అవసరం. మరి ఇక్కడ క్సినాన్కి సంబంధించినటువంటి ఉద్రిక్త స్థాయిలో చూడండి, ఇక్కడ ఇది 5s ఆర్బిటాల్, 5p ఆర్బిటాల్, అదేవిధంగా 5d ఆర్బిటాల్, రెండు ఎలక్ట్రాన్లు, దీంట్లో మనకి 6 ఎలక్ట్రాన్లు. మరి 5d క్సినాన్కి సంబంధించినటువంటి మొదటి ఉద్రిక్త స్థితిలో 5p ఆర్బిటాల్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 5d ఆర్బిటాల్లోకి వచ్చేస్తుంది. ఓకే, మొదటి ఉద్రిక్త స్థాయిలో 5p ఆర్బిటాల్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 5d ఆర్బిటాల్లోకి వచ్చేస్తుంది. అదేవిధంగా రెండవ ఉద్రిక్త స్థాయిలో 5p ఆర్బిటాల్లో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్ 5d ఆర్బిటాల్లోకి వచ్చేస్తుంది.
ఓకేనా? అంటే మొదటి ఉద్రిక్తత స్థాయిలో ఒక ఎలక్ట్రాన్, రెండవ ఉద్రిక్త స్థాయిలో మరొక ఒంటరి ఎలక్ట్రాన్ మనకి తక్కువ శక్తి స్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయి కలిగినటువంటి కక్షకు వెళ్ళడం జరుగుతుంది. మరి రెండవ ఉద్రిక్త స్థాయిలో xenonలో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి కలిగి ఉన్నాయి. మరి XeF6 అనేటువంటిది మనకు ఏ విధంగా ఏర్పడుతుంది? XeF4 అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది? 5s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, 5p ఆర్బిటాల్లో మనకి 5d విషయానికి వస్తే ఈ విధంగా మొత్తం మీద xenonలో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉన్నాయి. ఈ 4 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి 4 ఫ్లోరిన్లతో బంధాన్ని ఏర్పరిచి XeF4ని ఇక్కడ మనకు ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, మనకి ఒక ఫ్లోరిన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్, మరొక ఎలక్ట్రాన్, మరొక ఎలక్ట్రాన్, మరొక ఎలక్ట్రాన్, అంటే 4 ఫ్లోరిన్లలో ఉండేటువంటి 4 ఎలక్ట్రాన్లు xenonలో ఉండేటువంటి 4 ఒంటరి ఎలక్ట్రాన్లతో బంధాన్ని ఏర్పరచుకొని XeF4ను మనకు ఏర్పరుస్తాయి. మరి XeF4కి సంబంధించినటువంటి సంకరీకరణాన్ని మనం పరిశీలిస్తే s ఆర్బిటాల్, అదేవిధంగా p3 ఆర్బిటాల్, అదేవిధంగా d2 ఆర్బిటాల్, అంటే sp3d2 సంకరీకరణాన్ని ఇక్కడ మనకు కలిగి ఉంటుంది. మరి దీంట్లో బంధ జంటలు కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే బంధంలో పాల్గొనేటువంటి జంటలు 1, 2, 3, 4, అంటే మొత్తం మీద బంధ జంటలు 4. అదేవిధంగా ఒంటరి జంటలు ఇక్కడ మనకు 2 కలిగి ఉన్నాయి. ఎందుకు? ఈ 2 ఒంటరి జంటలు మనకి బంధంలో పాల్గొనేటువంటి అవకాశం లేదు. అంటే మనకి 2 పాల్గొనలేదు కాబట్టి 2 ఒంటరి జంటలు అని చెప్తున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే xenon మధ్యస్థంగా ఉంటుంది. 4 ఫ్లోరిన్ పరమాణువులో 4 కారణాలలో xenon యొక్క 4 కారణాలలో మనకి సింగిల్ బాండ్ అంటే ఏకబంధంతో బంధించబడి మనకు కలిగి ఉంటే దీంట్లో మనకి 2 ఒంటరి జంటలు అనేటువంటివి కూడా ఇక్కడ మనకు ఉంటాయి. ఈ ఒంటరి జంటలు మనం ఆర్బిటాల్ పరంగా కూడా ఇక్కడ మనం తెలియజేయవచ్చు. దీనిని సమతల చతురస్ర నిర్మాణము అని చెప్తాం. సమతల చతురస్ర నిర్మాణము. సమతల చతురస్ర నిర్మాణంగా తెలియజేస్తాం. చూడండి, XeF4లో మధ్యస్థ పరమాణువు xenon యొక్క చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం 5s2, 5p6, 5d0. దీన్ని మనం ఆర్బిటల్ పరంగా మనం ఈ విధంగా రాస్తాం. మరి ప్రతి ఫ్లోరిన్ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. 4 ఫ్లోరిన్లు 4 ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉంటాయి. కాబట్టి మనకు XeF4 ఏర్పడాలి అంటే xenonకి ఉద్రిక్త స్థాయి అనేటువంటిది అవసరం. ఈ xenon యొక్క ఉద్రిక్త స్థాయిలో మొదటి ఉద్రిక్త స్థాయిలో 5p ఆర్బిటాల్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 5dలోకి వచ్చేస్తుంది. రెండవ ఉద్రిక్త స్థాయిలో 5p ఆర్బిటాల్లో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్ 5dలోకి వస్తుంది. ఈ రెండవ ఉద్రిక్త స్థాయిలో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉంటాయి. ఈ 4 ఒంటరి ఎలక్ట్రాన్లు 4 ఫ్లోరిన్లలో ఉండేటువంటి 4 ఒంటరి ఎలక్ట్రాన్లతో బంధాన్ని ఏర్పరిచి XeF4ని ఇక్కడ మనకు ఏర్పరుస్తుంది. చూడండి, ఇక్కడ sp3d2 సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో మనకి బంధ జంటలు 4, ఒంటరి జంటలు 2 ఇక్కడ మనకు కలిగి ఉంటాయి. దీంట్లో xenon మధ్యస్థంగా ఉంటూ
4 మూలల వద్ద క్సినాన్ యొక్క 4 కారణాల వద్ద 4 ఫ్లోరిన్లు ఏకబంధాలతో బంధించబడి ఉంటాయి. దీనిలో 2 ఒంటరి జంటలు అనేటువంటి ఇక్కడ కలిగి ఉంటాయి. కాబట్టి ఇది మనకు సమతల చతురస్ర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ అండి Fe2, F4, F6 తయారీ కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నిర్మాణం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సర్వసాధారణంగా ముఖ్యంగా నిర్మాణంలో గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సంకరీకరణ నిర్మాణం. మరి XeF2 సంకరీకరణం ఏంటంటే sp3d1, దాని యొక్క నిర్మాణం రేఖీయ నిర్మాణం. XeF4 మనం పరిశీలిస్తే XeF4 సంకరీకరణం sp3d3 సంకరీకరణంగా చెప్తాం. దాని యొక్క నిర్మాణం సమతల చతురస్ర నిర్మాణం ఇక్కడ మనం తెలియజేస్తాం. ఫర్దర్ క్లాస్లో మనం XeF6, XeO3, XeOF4 వీటికి సంబంధించి మరి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సంకరీకరణం కానీ మనం ఫర్దర్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే.